ఇవాళ మన వీడియో వచ్చేసరికి మీరు కొత్తగా మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో నేను వరకు అయితే చూడండి. లాంచ్ అయిన మొబైల్స్ టాప్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ విత్ స్పెసిఫికేషన్స్ వాటి రీజన్స్ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. సో మీ మొబైల్ కొనాలి అనే ఆలోచన ఉంటే సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియో ఎండ్లో సీక్రెట్ బయర్ టిప్ కూడా ప్రొవైడ్ చేశాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి జులైలో లాంచ్ అయిన మొబైల్స్ లో టాప్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ వాటి రీజన్స్ అండ్ విత్ ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. మార్కెట్ ని డామినేట్ చేసిన హిట్ మొబైల్స్ అండ్ కొంచెం మనల్ని డిసప్పాయింట్ చేసిన ఫ్లాప్ మొబైల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus Nord 5. ఈ డిస్ప్లే వచ్చేసరికి 6.67 AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు 120Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే 6800 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా సెషన్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ అయితే ఉంటుంది. దీని గేమింగ్ పరంగా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 863 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇది ఆల్ రౌండ్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఈ రీజన్ ఏంటి అంటే స్టూడెంట్ బాగా టార్గెట్ చేసిన మొబైల్, గేమ్స్ ఆడే వాళ్ళకి, కొంచెం జనరల్ యూజ్ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా బాగా ఉపయోగపడింది ఇది. సో అందుకే ఇది హిట్ అండ్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి 30,000 ఆ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్ కి ఇది వర్త్ అనే చెప్పొచ్చు ఈ మొబైల్. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Samsung Z Fold 7. దీని డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీని కెమెరా విషయానికి వచ్చేస్తే 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే యూస్ చేశారు. దీని ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ప్రైస్ రేంజ్ లో ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 4800 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. మార్కెట్ లో సేల్ అవ్వడానికి రీజన్ వచ్చేసరికి ఫోల్డబుల్ ఫోన్స్ చూసుకుంటే ఇవి ఒక బెస్ట్ కెమెరాస్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Vivo X200 FE. అయితే మోస్ట్లీ కెమెరా టార్గెటెడ్ మొబైల్. ఇందులో కెమెరా అయితే టాప్ నాచ్ అయితే ఉంటాయి. కెమెరాస్ కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో 120Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసి 6500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. బిగ్గర్ బ్యాటరీ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చేస్తే మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే 8 Elite ప్రాసెసర్, 8 Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. దీనిలో ఇది హిట్ అవ్వడం రీజన్ వచ్చేసరికి ఇది మెయిన్లీ కెమెరా టార్గెటెడ్ మొబైల్ అండ్ కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది మొబైల్ కూడా. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus Nord CE 5. మొబైల్ వచ్చేసరికి ఇది ఒక మిడ్ రేంజ్ ఆ మొబైల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ట్రావెలర్స్ కి లేదా స్టూడెంట్స్ కి 2 days బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. సో అందుకే ఇది ఒక హిట్ అయిన ఫోన్. అండ్ దీని డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 120Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. దీని బ్యాటరీ విషయానికి వచ్చి 3200 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. కొంచెం బిగ్గర్ బ్యాటరీ అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని కెమెరా సిస్టమ్ వచ్చేస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక ఆల్ రౌండ్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్ లో 55,000 ఆ ప్రైస్ రేంజ్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. వర్త్ అని అనిపించింది. నెక్స్ట్ మనం కొంచెం డిసప్పాయింట్ చేసిన మొబైల్స్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ ప్లేస్ లో అనేది Moto G96 మొబైల్ అయితే ఉంది. సో దీని డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 3500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చేస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని ప్రాసెసర్ విషయానికి వచ్చేసి 7 Gen 2 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఆ స్పెసిఫికేషన్స్ ఇది అంత వర్త్ అనిపించలేదు. రియల్ యూసేజ్ లో చూసుకుంటే చాలా లాగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ మొబైల్ లో. ఆ ప్రైస్ రేంజ్ కి ఈ ఒక మొబైల్ అనేది అంత వర్త్ అనిపించలేదు. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Oppo Reno 14 Pro. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.83 ఇంచ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ కాలింగ్ మరియు లాగే 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. కెమెరా విషయానికి వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వచ్చేసి MediaTek Dimensity 8450 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో దీని బ్యాటరీ విషయానికి వచ్చేసి 6500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బిగ్గర్ బ్యాటరీ అయితే చెప్పుకోవచ్చు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి అండ్ దీని ప్రైస్ అనేది ఎక్కువ పెట్టేశారు. అండ్ సో ఆల్మోస్ట్ ఇది ఒక 50,000 ఆ ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది. ప్రైస్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ స్పెసిఫికేషన్స్ కి ఆ ప్రైస్ రేంజ్ అనేది అంత వర్త్ అనిపించలేదు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Tecno Povo 7. వీళ్ళు టీస్ చేసింది ఏంటంటే గేమర్స్ కానీ టీస్ చేశారు. కాకపోతే ఆ ప్రైస్ రేంజ్ లో మీకు రియల్మీ, ఇన్ఫినిక్స్ ఈ మొబైల్స్ అనేది బెటర్ కాంపిటీషన్ అయితే వస్తాయి ఈ మొబైల్. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి A+ Pulse. దీన్ని ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏ ఫీచర్స్ అయితే లేవు. సో అందుకే ఇది ఫ్లాప్ అయితే ఈ మొబైల్. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Nothing Phone 3. ఆల్మోస్ట్ హిట్ అండ్ మొబైల్. కాకపోతే ఏంటంటే ఈ స్పెసిఫికేషన్స్ ఇది పెట్టిన ప్రైస్ ఏంటంటే ఆల్మోస్ట్ 80,000 ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఒక
ఫ్లాగ్షిప్ కిల్లర్ లా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. కాకపోతే ఇది కొంచెం తక్కువ పెట్టుంటే ఇది ఒక హిట్ మొబైల్ అయితే అయ్యేది. ప్రైస్ వల్ల ఇది ఒక ఫ్లాప్ మొబైల్ అయితే అయింది. సో దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి పరంగా చూసుకుంటే 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ కానింగ్ లాగే 7 ప్రొటెక్షన్ తో వస్తుంది. దీని కెమెరాస్ విషయానికి వచ్చేస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే స్నాప్డ్రాగన్ 84 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. మెయిన్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఫ్లాగ్షిప్ కిల్లర్ లా దీన్ని ముందు తీసుకొచ్చారు. కాకపోతే ఇది ఆ ప్రైస్ రేంజ్ ఆ స్పెసిఫికేషన్స్ ఆ ప్రైస్ రేంజ్ అనేది అంత వర్త్ అనిపించదు. ఫైనల్ వచ్చేసరికి నేను మీతో అన్నట్టు బయర్ టిప్స్ అయితే చెప్తా అన్నా కదా. నెంబర్ 1 వచ్చేసరికి ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ కి రియల్ యూజెస్ కంపేర్ అయితే చేసుకోండి. చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో మీకు అప్పుడు అర్థమైపోద్ది మొబైల్ తీసుకోవచ్చా లేదు అని చెప్పని. నెంబర్ 2 వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. మీ నీడ్ని బట్టి మీరు మొబైల్ అయితే పర్చేస్ చేసుకోండి. సో ఫైనల్గా వచ్చేసరికి ఈ జూలైలో లాంచ్ అయిన మొబైల్స్లో మీకు ఏ మొబైల్ అయితే నచ్చింది, ఎలా ఉంది అండ్ అదే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ని పిక్ చేస్తాను. మీకు కంటెంట్ వర్త్ అనిపిస్తేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అప్పటి వరకు సెలవు.